3 మార్గాల్లో ఇంటిలోని ప్రతికూల శక్తులను తొలగించండి. సాంబ్రాణిని వెలిగించండి. భారతీయ సంస్కృతిలో మీరు ఉండే గది వైశాల్యం, ఇంకా అది ఏ ఆకారంలో ఉండాలన్న విషయాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. గది వైశాల్యం ఇంకా ఆకారం అనేటివి ఒక విధంగా బాగా గాలి వెలుతురు వచ్చే ప్రదేశం. కాకపోతే గదికి ఉన్న భిన్నమైన ఆకారాలు, భిన్నమైన పరిమాణాలు, భిన్నమైన శక్తి రూపాలను ఉత్పన్నం చేస్తాయి. ఈ శక్తి రూపాలు గనుక బాగా బలపడితే అవి మీ మనోభావాలను, మానసిక స్థితిని నిర్దేశించగలుగుతాము. ఇది మీకు అనుకూలంగా ఉండొచ్చు లేదా ఆటంకంగా కూడా ఉండవచ్చు. అలాంటప్పుడు ఇంట్లో సాంబ్రాణి వెలిగించాలి. సాంబ్రాణి చాలా శక్తివంతమైనది. ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా దీన్ని ఉపయోగిస్తారు. ఎవరైనా అనారోగ్యంగా ఉన్నప్పుడు మొట్టమొదట ఇంట్లో సాంబ్రాణి వేస్తారు. ఇది గాలిలో, వస్తువులపై ఉన్న బ్యాక్టీరియాని నిర్మూలిస్తుందని తెలుసుకున్నారు. అందుకని ప్రత్యేకించి ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే అంతా సాంబ్రాణి వేస్తారు. వాతావరణం మీద ఇది ఎంతో శక్తివంతమైన ప్రభావాన్ని చూపిస్తుంది. సాంబ్రాణి కేవలం సువాసనకి మాత్రమే కాదు, గాలిని శుభ్రం చేయడంలో సహాయపడుతుంది. వాతావరణాన్ని సజీవంగా ఉంచుతుంది. కొద్దిగా సాంబ్రాణి వేస్తే చాలు, మీరు ఇంట్లో ఉన్నా కూడా పచ్చని వాతావరణంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది స్థలాన్ని శుద్ధి చేస్తుంది. ప్రత్యేకంగా ఇంట్లో ఎవరైనా మరణించినప్పుడు 11 నుండి 12 రోజుల వరకు ఇంట్లో సాంబ్రాణి వేస్తారు. ఎందుకంటే అక్కడ ఉన్న గాలినంతా పూర్తిగా శుద్ధి చేయాలనుకుంటారు. కొంతమంది సాంబ్రానికి బదులుగా అగరబత్తులు వెలిగిస్తూ ఉంటారు. అగరవత్తి వల్ల కూడా కొంత ప్రభావం ఉంటుంది, కానీ దీనిని అతిగా వాడకూడదు. విచక్షణతో వాడుకుంటే చాలా మంచిది. కానీ ఈ రోజుల్లో అగరవత్తులు కూడా కెమికల్స్తో తయారు చేస్తున్నారు. తలుపులు మూసి ఉన్న చోట కెమికల్స్తో తయారైన అగరవత్తులను వెలిగించడం వలన దుష్ప్రభావం చాలా చాలా ఎక్కువ. అన్ని వేళలా దీపాన్ని వెలిగించి ఉండండి. సాధారణంగా యోగ శాస్త్రంలో జీవితాన్ని మనం పంచభూతాల కలయికగా చూస్తాము. భూమి, నీరు, వాయువు, అగ్ని ఇంకా ఆకాశం. వీటిలో అగ్ని ఈ జీవాన్ని రూపొందించడంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. అందువల్లే పంచభూతాలలో అగ్నిని ముఖ్యమైన దానిగా పరిగణిస్తాము. ఇది ఒక్కటి మాత్రమే కాదు, 5 ముఖ్యమైనవే. కాని మనము వేటినైనా నిర్మూలించాలనుకున్నప్పుడు అగ్ని చాలా ముఖ్యమైనది. ఇది అందులో భాగంగానే చేయాలి. అదేమిటంటే మీ జీవితంలో ప్రతిరోజూ ఒక నూనె దీపాన్ని వెలిగించి దాని సాన్నిధ్యంలో కొంతకాలాన్ని గడపాలి. ఎందుకంటే ఇది అక్కర్లేని ఎన్నో విషయాలను నిర్మూలించి మీ వ్యవస్థను శుద్ధి చేస్తుంది. అంటువ్యాధులు లాంటి వాటిని అంతమొందించడంలో ఇది ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. గాలితో సోకే వ్యాధులు ఏమైనా ఉన్నట్లయితే ఈ దీపాన్ని వెలిగించి నిర్మూలించుకోవచ్చు. మీ చుట్టుపక్కల మీ దగ్గరలో ఒక దీపం వెలిగించి ఉండాలి. ఇది మీ జీవితంలో ఎన్నో అద్భుతాలను చేస్తుంది. దయచేసి మీరే ప్రయోగం చేసి చూడండి. మీరు నిద్రపోయేటప్పుడు మీ గదిలో ఒక సురక్షితమైన చోటు దొరికితే, చిన్న దీపం పెట్టేందుకు స్థలముంటే దీపం పెడితే అది మీలో ఎంతో తేడాను తీసుకొస్తుంది. నిద్ర సమస్యలేమైనా ఉన్నట్లయితే అవన్నీ పోతాయి. గాఢ నిద్ర పడుతుంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు కూడా ఈ దీపం వెలిగించడం వల్ల కొంతవరకు మీకు ఉపశమనం కలుగుతుంది. భైరవి పుణ్య పూజతో మీ ఇంటిని సంజీవనం చేయండి. పుణ్యం అంటే ఏమిటో తెలుసా? మనం పుణ్యం పాపం అని వాడే మాటలకు దురదృష్టవశాత్తు కాలంతో పాటు వాటి అర్థాలే మారిపోయాయి. పుణ్యం ఇంకా పాపం అంటే ఏ పని అయితే మీలో ఉత్తేజాన్ని తగ్గించడం, మీలో సరికొత్త ఉత్తేజాన్ని నింపడం చేస్తాయో అవి. పుణ్య పూజ అనేది మీ ఇంటిని సజీవం చేసేందుకు. మీ ఇంట్లో స్థలం అంతా సజీవంగా ఉండాలి. ఒకవేళ మీ ఇంట్లో మీరు ప్రతిక్షణం ప్రేమతో, కాంతితో వెలుగుతూ జీవిస్తున్నట్లయితే, అలాంటప్పుడు మీ ఇంట్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే, సంవత్సరానికి ఒక్కసారైనా ఈ పుణ్య పూజ చేయడం వలన మీరు ఉన్న స్థలం అంతా ఎంతో సజీవంగా అనుకూలంగా ఉంటుంది. మీ ఇంటిని శక్తివంతం చేసుకోవడమే పుణ్య పూజ.